यो भूतं च भव्यं च सर्वं यश्चाधितिष्ठति स्वर्यस्य च केवलं तस्मै ज्येष्ठाय ब्रह्मणे नमः। त्वमेव माता च पिता त्वमेव त्वमेव बन्धुश्च सखा त्वमेव त्वमेव विद्या द्रविणं त्वमेव त्वमेव सर्वं मम देव देव। भोगान् भुक्ता वयमेव भुक्तास् तपो न तप्तं वयमेव तप्तः कालो न यातो वयमेव यातास् तृष्णा न जीर्णा वयमेव जीर्णाः। ధర్మప్రియ ఆప్త బంధువులారా, మాతృశక్తి మనం యజుర్వేదీయ 40వ అధ్యాయము ఏదైతే ఈశోపనిషత్తుగా చాలా ప్రసిద్ధి చెందిందో ఆ ఉపనిషత్తుని వినే ప్రయత్నం మనం చేస్తున్నాం. అయితే ఈరోజు మనం 9వ మంత్రం మీద వ్యాఖ్యానం చేసుకుందాం. అంధం తమః ప్రవిశంతి ఏ అసంభూతిం ఉపాసతే తతో భూయ ఇవతే తమో యా ఉ సంభూత్యాం రతాః. ఇక్కడ మనము తెలుసుకోవాల్సింది ఏమిటంటే సంభూతిం అసంభూతిం. ఎవరైతే అసంభూతిని ఉపాసిస్తారో అనగా ఏదైతే ఉపాసింపదగిన పదార్థం ఉందో దానిని వదిలిపెట్టి ఏదైతే ఉపాసింపకూడదో కేవలం వినియోగించుకోవాలో దానిని ఉపాసించినచో ఆత్మ ఎక్కడ ప్రవేశిస్తుంది అంటే పరమాత్ముడు ఏం చెప్తున్నాడు అంటే నీవు ఉపయోగించుకోవలసిన వస్తువునేమో పూజించవలసిన పదార్థాన్ని వదిలిపెట్టినట్టయితే నీకు ప్రగతి ఉండదు అంటున్నాడు. ఈ మంత్రంలో పరమాత్ముడు మనకు ఉపదేశించింది ఏమిటి అంటే ఎవరు అంధం తమః ప్రవిశంతి, ఎవరు చీకటి వైపు నడుస్తారు, ఎవరు అజ్ఞానముతో ఉన్నారు అంటే ఈ మంత్రం ఏం చెప్తుంది అంటే ఎవరైతే ప్రకృతిని ఉపాసిస్తారో, ఇప్పుడు ఇక్కడ మనం ప్రకృతి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ అసంభూతి అన్నాడు, ఆ ఉపసర్గం పెట్టాడు. అసంభూతిమి అంటే ఉత్పన్నము కాదు. మనము వైదికులము గనక మనకు అనాది పదార్థాలు తెలుసు. ఏమిటి అనాది పదార్థాలు అంటే ఈశ్వరుడు, జీవుడు, మూల ప్రకృతి. ఆ తర్వాత ప్రవాహముతో నిత్యమైన పదార్థాలు కూడా కొన్ని ఉన్నవి. అవియే కాలము, దిశలు, దిక్కులు, ఆకాశం. ఇవన్నీ ప్రవాహముతో అనాది పదార్థాలు. కానీ 3 మూల పదార్థాలు ఉన్నవి. ఒకటి ఈశ్వరుడు, రెండవది జీవుడు, మూడవది ప్రకృతి. మరి ఇక్కడ ఎవరిని ఉపాసించాలి, ఎవరిని ఉపాసించకూడదు అనగా ప్రవిశతి ఎవరు ప్రవేశిస్తున్నారు? పరమాత్ముడైతే అంతటా వ్యాపించి ఉన్నాడు.
అతను ప్రవేశించవలసిన అవసరం లేదు. అనగా ఇప్పుడు మనం ఎవరైనా మిత్రుల ఇంటికి వెళ్ళినా లేదా ఒక కార్యాలయానికి వెళ్ళినా మనము అనుమతి తీసుకుంటాం. ఏమిటి? నేను లోనికి రావచ్చా అని. అంటే అప్పటి వరకు మనం ఆ ప్రకోష్ఠముల లేము. ఇప్పుడు అందులోకి ప్రవేశించాలనుకుంటున్నాము గనక మనం అడుగుతూ ఉన్నాము, నేను లోనికి రావచ్చా అని అడుగుతున్నాం. మరి పరమాత్ముడైతే అంతటా వ్యాపించి ఉన్నాడు కాబట్టి అతనికి ప్రవేశము అవసరం లేదు. మరి ఇప్పుడు ఎవరు ప్రవేశించాలి అంటే 2 పదార్థాలు మిగిలి ఉన్నవి. పరమాత్ముని పక్కన పెట్టేస్తే 2 పదార్థాలు మిగిలి ఉన్నవి. ఏమిటి అవి? జీవుడు ఇంకా ప్రకృతి. ఈ జీవ ప్రకృతిలో పరమాత్ముడు ఏం చెప్తున్నాడు? అందం తమః ప్రవిశంతి, అందం తమః ప్రవిశంతి అంటున్నాడు. మరి ఎవరు ప్రవేశిస్తారు అంటే ప్రకృతి అయితే జడ పదార్థం. ఇప్పుడు చేతన పదార్థమైన పరమాత్మనేమో సర్వవ్యాపకుడు, అంతటా వ్యాపించి ఉన్నాడు అని అన్నా. కాబట్టి అతనికి లోపల వెలుపల బయటకు ఈ విశేషణాలు ఉండవు, స్థానాంతరము కాడు. అప్పుడు 2 తీసుకున్నాం, ఒకటి జీవుడు, మరొకటి ప్రకృతి. మరి ప్రకృతి ఏమిటి? జడ పదార్థం. జీవుడెవరు? చేతన పదార్థం. మరి ఇక్కడ ఎవరు ప్రవేశిస్తారు అంటే ప్రకృతియా జీవుడా అంటే ఈ క్రియ ఎవరికి సంబోధింపబడి ఉంది? ప్రకృతికి సంబోధింపబడిందా లేదా జీవునక అంటే జీవులకి. జీవులకు ప్రవిశంతి అంటున్నాడు. జీవులు ఎప్పుడైతే సంభూతిని ఉపాసిస్తారో, ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే ఈరోజు మనము చూస్తున్నదంతా కూడా కార్యరూప జగత్తు. ఈ కార్యరూప జగత్తు నిత్యము కాదు, ఇది అనిత్యం. ఈ కార్యరూప జగత్తునకు ఏదైతే అనాది ఉందో అనగా ఏదైతే కారణం ఉందో అది అనాది. ఇది మనం చాలాసార్లు చెప్పడానికి నేను మీకు ప్రయత్నించాను. ఉదాహరణకి ఇప్పుడు మనం ఆభరణాలను నిర్మాణం చేసుకుంటున్నాం. ఆభరణం అనేది కార్యం. ఈ ఆభరణము నిర్మాణము కావడానికి మనకేం కావాలి? ఆభరణం నిర్మాణం కావాలంటే మనకేం కావాలి? బంగారం కావాలి. బంగారం కావాలి. అలాగే కుండను తీసుకుందాం. కుండ యొక్క నిర్మాణము జరగాలి అంటే ఏం కావాలి? ప్రధానముగా కుండ తయారు కావాలంటే ఏం కావాలి? మట్టి ప్రధానం. మట్టి ప్రధానం. మనము ధరించే వస్త్రాలు తయారు కావాలి అంటే ఏమిటి ప్రధానము? దూది. దూది. అర్థమైందా అందరికి? అంటే ఇక్కడ వస్త్రము కార్యమైంది, దూది కారణమైంది. అందరికీ అర్థమవుతుందా? ఏమిటి? ఒకటి కార్యం ఉంది, మరొకటి కారణం ఉంది. ఈ కార్యరూప జగత్తు దేని నుండి పుట్టింది? కార్యరూప జగత్తు దేని నుండి పుడుతుంది చెప్పగలుగుతారా? మూల ప్రకృతి. మూల ప్రకృతి. మూల ప్రకృతి. సైద్ధాంతిక భాషలో చెప్పాలి అంటే మనం కారణ ప్రకృతి అనాలి. సరేనా? చెప్పిన ఆన్సర్ చాలా బాగుంది, కానీ భాషను మార్చాను. మూల ప్రకృతి సరైన అర్థమే, కానీ ఇంకొక పదం చెప్తున్నాను. ఏమిటి? కారణ ప్రకృతి. ఇప్పుడు మళ్ళీ మీరు అర్థం చేసుకోండి. కార్యరూప జగత్తు ఏర్పడడానికి ఎవరు కారణమయ్యారు? కారణ జగత్తు. అనగా కార్యరూప జగత్తులో మార్పులు కనబడుతవి. అందుకే దీన్ని మనం పుట్టింది అంటాం. దేన్ని పుట్టింది అంటున్నాము? అందరికి కూడా సమాధానాలు అర్థం చేసుకుంటేనే మనకు ఈ సిద్ధాంతం అర్థమవుతుంది. ఈ కార్యరూప జగత్తు ఏమవుతుంది? మార్పు చెందుతూ ఉంటుంది, పరిణతి చెందుతూ ఉంటుంది. ఎందుకు?
ఇది సంయోగమైంది. దేని చేత సంయోగమైంది? మీరు ఈ బ్రహ్మాండాన్ని తీసుకుంటే ఈ బ్రహ్మాండములో వనస్పతులు, ఔషధాలు, పంచభూతాలు, ఉపప్రాణాలు, ముఖ్య ప్రాణాలు, శరీరాలు, వివిధ యోనులు, వివిధ జలాశయాలు, సూర్య చంద్ర నక్షత్ర ఖగోళాలు, ఇలా సర్వం యొక్క సమూహాన్ని మనం బ్రహ్మాండము అంటాం. ఈ బ్రహ్మాండము మన కంటికి కనబడుతుంది అంటే ఇది కార్యరూప జగత్తుగా మారింది, అంటే సంయోగమైంది. ఎప్పుడైతే పదార్థము కలుస్తుందో ఏదో ఒక రోజు ఏమైపోతుంది ఆ పదార్థం? ఎప్పుడైతే పదార్థం కలుస్తుందో కొంతకాలం తర్వాత ఆ పదార్థం ఏమైపోతుంది? విడిపోతుంది. అయితే ఇప్పుడు సూర్యుడున్నాడు, చంద్రుడున్నాడు, వివిధ గోళాలు మనకు కనబడుతూ ఉన్నవి. ఇవన్నీ కూడా జనించినవి దేని ద్వారా? మూల ప్రకృతి నుండి. ఇక్కడ అసంభూతిం అన్నాడు. ఏమన్నాడు? ఎవరైతే అసంభూతిం ఉపాసతే, ఏ జీవాత్మ అయితే అనాది పదార్థాల ద్వారా ఏదైతే ఉత్పన్నము కాదో, కార్యరూప జగత్తు ఉత్పన్నమైంది. ఏ జగత్తు ఉత్పన్నము కాదు? కార్యరూప జగత్తేమో పుట్టింది. ఏది ఉత్పన్నము కాదు? కారణ రూప జగత్తు. శాబాష్. కారణ రూప జగత్తు ఉత్పన్నము కాదు. ఈరోజు మనం చూస్తుంది ఏమిటి? కార్యరూప జగత్తు. ఈ కార్యరూప జగత్తు దేని ద్వారా నిర్మాణము చేయబడింది? నేను ఎవరు చేశారు అని అడగట్లేదు. దేని ద్వారా చేశాడు? కారణరూప జగత్తు ద్వారా. కారణరూప జగత్తు ద్వారా కార్యరూప జగత్తు ఏర్పడింది. కారణాలు ఏంటి చెప్పండి? మూల కారణాలు చెప్పండి. ఏది ఉత్పన్నము కాదు? ఇప్పుడు కార్యరూప జగత్తుకేమో ఉత్పన్నమైంది అనుకుంటున్నాం, వర్ణిస్తున్నాడు. కార్యరూప జగత్తు పుట్టింది కాబట్టి ఇది నశిస్తుంది. కానీ ఇక్కడ మంత్రములో అసంభూతి అన్నాడు. అనగా ఏదైతే పుట్టదో, అనగా కార్యరూప జగత్తునకు ఎవరు ఆధారము? ఇది దేని నుంచి పుట్టింది? కారణ రూప జగత్తు నుంచి పుట్టింది. ఆ కారణాలు ఏంటి? వాటి పేర్లేంటి? సత్వ రజ తమస్సు. సత్వ రజ తమః పరమాణువుల సంయోగముతో ఏమైంది? ఈ కార్యరూప జగత్తు యొక్క నిర్మాణం ఏర్పడింది. అందరికీ అర్థమవుతుందా? కేవలం బాధ్యత విజయమ్మ గారికి అప్పచెప్పేశారా? అందరూ కూడా చర్చించుకోండి. అర్థమైందా? మూల ప్రకృతి అది ఉత్పన్నము కాదు. ఏది? సత్వ పరమాణువులు, రజః పరమాణువులు, తమః పరమాణువులు. ఇవి ఉత్పన్నము కాని పదార్థాలు. ఒకసారి మళ్ళీ నెమర వేసుకోండి. ఏవి? సత్వ రజః తమః అనబడు పరమాణువులను ఎవ్వరు కూడా, చెప్పండి ఆన్సర్, పుట్టించలేదు. పరమాత్ముడు కూడా సత్వ రజః తమః పరమాణువులను పరమాత్ముడు కూడా పుట్టించలేదు. అందుకనే మూల ప్రకృతిని ఏమంటాం మనం? అనాది అంటాం. పరమాత్ముడు ఎప్పటి నుంచి ఉన్నాడో అప్పటి నుంచి ఈ ప్రకృతి కూడా ఉంది. ఏ ప్రకృతి? మూల ప్రకృతి. మూల ప్రకృతి ఉంది. మూల ప్రకృతిలో మూడు ఉన్నవి. ఏవి? సత్వ రజః తమః పరమాణువులు. ఓకే, ఇప్పుడు పరమాత్ముడు ఏం చేశాడు? సత్వ రజః తమః పరమాణువుల చేత ఈ కార్యరూప జగత్తుని ఏం చేశాడు? కార్యరూప జగత్తును కారణరూప జగత్తులోనికి మార్చాడు. కారణరూప జగత్తుని తీసుకొని కార్యరూప జగత్తుగా మార్చాడు. పరమాత్ముడు ఏం చేశాడు? కారణరూప జగత్తు నుండి
అనగా ప్రకృతి పంచరూప నుండి జగత్తుకు మార్చాడు. మార్చాడు. అయితే ఇప్పుడు మనం ఇంతవరకు మీకు ఈ బేస్ అర్థమైంది. ఇక్కడ అసంభూతి అన్నాడు. మనము వైదిక భాషలో తెలుసుకోవాలి అంటే మనం దేవతలు అంటాం. ఎవరెవరిని దేవతలు అంటున్నాం మనము? నిజంగా మనం ఎవరిని ఉపాసిస్తాము? దివ్య ఎవరిని జ్ఞానం కలిగిన ఉపాసిస్తాము? వారిని దేవతలు. దేవతలని మనం ఉపాసిస్తాం. మనం అంటాం కదా, దేవుణ్ణి కొలవాలి అంటాం, దేవుడి దర్శనం బాగా జరిగిందా అంటాం, దైవ స్వరూపాన్ని తెలుసుకున్నావా అంటాం. కానీ దేవతలు ఎంతమంది అంటే ఇక్కడ మనం తెలుసుకోవలసింది ఏమిటి అంటే దేవతలు 34. ఎంతమంది దేవతలు? 34. 34. మరి ఈ 34లో ఎవరిని మనం ఉపాసించాలి, ఎవరిని మనం ఉపయోగించుకోవాలి? అర్థమైందా? ఎప్పుడు మనం అజ్ఞానములో అంటే అంధం తమః ప్రవిశంతి, ఎవరు చీకటి బావిలో పడరు, ఎవరైతే ఈ 34 దేవతలని ఇందులో ఎవరినైతే ఉపాసించాలో, ఎవరి చెయ్యి పట్టుకోవాలో, వారి చెయ్యి పట్టుకోకుండా దేన్ని వదిలిపెట్టాలో దాన్ని వదిలిపెడితే, అంటే వదిలిపెట్టవలసిన వస్తువునేమో పట్టుకున్నాం, పట్టుకోవలసిన వస్తువుని మనం వదిలిపెట్టాం అనుకోండి, అప్పుడు ఎక్కడ ప్రవేశిస్తాం మనం? చీకటితో కూడుకున్న బావిలో ప్రవేశిస్తాము అంటున్నాడు. అంధం తమః ప్రవిశంతి. ఆ జీవాత్మ ఉపాసించదగినటువంటి వ్యక్తినేమో వదిలిపెట్టింది, దేన్నైతే వినియోగించుకోవాలో ఉపయోగించుకోవాలో ఆ వస్తువుని ఏం చేసింది? ఉపాసించింది. అందువలన ఆ జీవాత్మ ఎక్కడ ప్రవేశిస్తుంది? చీకటితో ఆవరించుకొని ఉన్న బావిలో ప్రవేశిస్తుంది అంటున్నాడు. ఇప్పుడు మనం తెలుసుకోవలసింది ఎవరు? ఈ 34 దేవతల్లో ఇక మనం విభజించుకోవాలి. ఎవరు జడదేవతలు, ఎవరు చేతన దేవతలు. కొంతవరకు మీ అందరికి కూడా తెలుసు. ఏమంటాడు శాస్త్రకారుడు? ఏమంటున్నాడంటే త్రయస్త్రింశో వై దేవాః, 33 దేవతలు, ఆ తర్వాత 34వ వాడు పరమాత్ముడు. జీవాత్మ ఈ 34 గురించి బాగా తెలుసుకోవాలి. అలా తెలుసుకున్నప్పుడే మానవ జన్మ ధన్యమవుతుంది అంటాడు. నిరుక్తకారుడు ఏమన్నాడు? ఎప్పుడైతే జీవాత్మ 34 దేవతల గురించి స్పష్టంగా తెలుసుకుంటుందో, స్పష్టంగా వింటుందో, అప్పుడే ఈ జీవాత్మ తన జన్మని సార్థకం చేసుకుంటుంది అంటాడు. ఇప్పుడు మనం విందాం. దేవః అంటే యాస్క మహర్షి ఏమన్నాడు? దేవో దానాత్వా ద్యోతనాత్వా దీపనాత్వా అతః ద్యుస్థానాత్వా అన్నాడు. యాస్క ఋషి ఏమన్నాడు? దేవః, ఎవరు దేవతలు అంటే దానాత్వా, దానము ఇచ్చువారు, ద్యోతనాత్వా, మనకు ప్రకాశమును ఇచ్చువారు అనగా జ్ఞాన ప్రకాశాన్ని నింపువారు, దీపనాత్వా, ఏ మార్గములో వెళ్ళాలో ఆ మార్గమును చూపించువారు, తర్వాత ప్రకాశలోకము గల వీళ్ళందరూ కూడా దేవతలే. అనగా మన జీవితములో ఇరువురు దేవతలు ఉన్నారు. ఒకరు జడదేవత, మరొకరు చేతన దేవత. చేతన దేవతలు ఎవరు? తల్లి, తండ్రి, గురువు, సృష్టికర్త. జడదేవతలు పంచభూతాలు, వివిధ గోళాలు. ఇవన్నీ కూడా జడదేవతలు అనబడతవి. అందుకనే ఒకరు ప్రశ్నించారు, పరమాత్మ నీవు మమ్మల్ని మానవ జన్మను ప్రసాదిస్తూ మనుర్భవ అంటున్నావు, అంటే ఏమిటి మనుర్భవ అంటే? నీవు దేవతల గురించి తెలుసుకొని వస్తే
నీవు నిజంగా నీ జన్మ సార్థకం అవుతుంది అంటాడు. పరమాత్ముడు జీవాత్మకు తల్లి గర్భములో నీవు మనుష్యుడవు కమ్ము అని చెప్పాడు. అప్పుడు ఈ మానవుడు అడుగుతున్నాడు, నేను మానవుణ్ణి కావాలి అంటే ఏమి చెయ్యాలి అంటే నీవు దేవతలను తెలుసుకోవాలి అంటాడు. ఎవరిని దేవతలు అంటారో ఆ విషయాన్ని నీవు తెలుసుకోగలిగితే నీ జన్మ సార్థకమవుతుంది అంటాడు. మరి ఇప్పుడు ఈ దేవతల్లో 34వ వాడైతే పరమాత్ముడు. మరి 33 ఎవరు అంటే ఏం చెప్తున్నాడు? అష్టవసవ. ఏమన్నాడు? అష్టవసవ, 8 వసువులు, 11 రుద్రాహ, 11 రుద్రులు, 12 ఆదిత్యాహ, 12 ఆదిత్యులు, ఇంద్రుడు ప్రజాపతి. ఎన్నైనవి? అష్టవసువులు, 11 రుద్రులు, 12 ఆదిత్యులు, ఇంద్రుడు ప్రజాపతి కలిస్తే ఎన్నైనవి? 33. మళ్ళీ ఒక్కసారి చెప్పుకుందాం, మీకు బట్టి అయిపోతుంది. ఏమిటి? చెప్తారా ఎవరైనా? చెప్పడానికి ఏకాదశ రుద్రులు, 12 ఆదిత్యులు, తర్వాత ఇంద్రుడు బృహస్పతి ప్రజాపతి. అర్థమైందా? ఇంద్రుడు ఇంకా ప్రజాపతి, వీళ్ళు 33 దేవతలు. ఇప్పుడు ఇక తెలుసుకుందాం. అందరికి బట్టి కొట్టేశారు కదా, అంటే ఒక దృష్టిలో ఉంది కదా. దేవతలు 34, ఇందులో కొన్ని జడ దేవతలు ఉన్నవి, కొన్ని చైతన్య దేవతలు ఉన్నారు. ఇప్పుడు ఈ 33 దేవతల్లో ముందు అష్ట దేవతలు అంటే ఎవరో తెలుసుకుందాం. ఎవరు అష్ట దేవతలు అంటే? పంచభూతాలు. పంచభూతాల పేర్లు చెప్పండి. పృథివీ, చెప్తారా ఎవరైనా? జలము, అగ్ని, వాయువు, ఆకాశం. 5 అయినాయి, కానీ ఇక్కడ అష్టవసువులు అన్నాడు. అష్టవసువులు అన్నప్పుడు ఇంకా 3 ఏంటి? సూర్య చంద్ర నక్షత్రం. పృథివీ, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రం. వీటిని అష్టవసువులు అంట. అష్టవసువులు ఎందుకన్నామంటే ఇక్కడ జీవుడు నివసించడానికి యోగ్యమైన స్థలము గనక. ఎక్కడ? అష్టవసువుల యందు ఎవరు నివసిస్తున్నారు? జీవులు నివసిస్తున్నారు. కాబట్టి వీటిని మనం ఏమంటాము? అష్టవసువులు. అంటే ఇప్పుడు మనకి ఏమర్థమైంది? సూర్యగోళములో కూడా జీవులు ఉన్నవి, నక్షత్ర గోళాల యందు కూడా జీవులు ఉన్నవి. తర్వాత చంద్రుని యందు ఉన్నవి, జలమునందు ఉన్నవి, అగ్ని యందు ఉన్నవి, వాయువులో ఉన్నవి, పృథివిలో ఉన్నవి, ఆకాశమున ఉన్నవి. ఉన్నది. అనగా వేదములో జీవుడు ఎక్కడెక్కడ ఉన్నాడని చెప్పబడి ఉంది. ఈ 8 చోట్ల జీవులు ఉంటవి. కాకపోతే తాపాన్ని తట్టుకునే శరీరాలు, ఆ శరీర ఆకృతులు పృథివీ లోకములో ఉండే జీవరాశుల కంటే సూర్యగోళములో ఉండే జీవరాశుల ఆకారం, అంటే శరీర ఆకారం పృథివీ సూర్యునిలో ఉన్నటువంటి జీవరాశ శరీర ఆకారము కంటే చంద్రలోకములో ఉండే జీవరాశుల శరీర ఆకారము డిఫరెంట్ గా ఉంటుంది. వివిధ స్థలాల యందు ఆ టెంపరేచర్ ని, ఆ ఉష్ణోగ్రతని తట్టుకునే విధముగా పరమాత్ముడు ఏం చేస్తాడు? శరీరాదుల యొక్క నిర్మాణము ఉన్నాడు. అర్థమైందా? అంటే
ఈ 8 వసువుల యందు జీవుడు నివసిస్తాడు గనక, నివసించడానికి స్థానమును ప్రసాదిస్తున్నవి గనక వీటిని మనం ఏమన్నాము? దానం ఇచ్చే వాళ్ళు దేవతలు. మరి ఉండడానికి స్థానము దొరుకుతుంది గనక ఈ 8 మనం ఏమంటాము? అష్టవసువులు. అష్ట వసువులు అంటే దేవతలు అంట. ఈ 8 మనం ఎందుకు దేవతలు అన్నాము? సూర్యుణ్ణి దేవుడే అన్నాము, చంద్రుణ్ణి దేవుడే, నక్షత్రాలని దేవుడే, పృథివీ దేవత, జలము దేవత, అగ్ని దేవత, వాయువు దేవత, ఆకాశము కూడా దేవత. ఎందుకు వీటిని దేవత అన్నాం మనము? అంటే మనము వాటిపై ఆధారపై నివసిస్తున్నాం కాబట్టి. అవి మనకు నివసించడానికి స్థలాన్ని కేటాయింపబడుతున్నాయి, ఇస్తున్నారు గనక, దానాద్వా మనకి ఉండడానికి సహకరిస్తున్నవి గనక వీటిని మనం దేవతలు అంటాం. అర్థమైందా? వస నివాసే నివసించడానికి యోగ్యమైన స్థలాలు. ఈ అష్టవసువుల యందు జీవుడు విభిన్న శరీరాలతో ఉంటున్నాడు. ఇక తర్వాత ఇంకోటి ఏం విన్నాము? ఏకాదశ రుద్రులు. ఏం విన్నాము? ఏకాదశ రుద్రులు. ఏకాదశ రుద్రులు చెప్తారా? ఎవరు ఏకాదశ రుద్రులు? చెప్పాలా జ్యోతి? చెప్పండి, రివిజన్ చేసుకుంటారు కదా మిగతా వాళ్ళు. ఏకాదశ రుద్రులు ప్రాణము, అపానము, వ్యానము, ఉదానము, సమానము, నాగము, కూర్మము, కృకలము, దేవదత్తము, ధనంజయము. ఇప్పుడు విన్నారా? దశ ప్రాణములు. దశ ప్రాణములో ఏంటి? తన అక్కే చెప్పింది, మీరు కూడా రాసుకోండి లేదా నెమర వేసుకోండి. ఏకాదశ రుద్రులు అంటే పంచ ముఖ్య ప్రాణములు, పంచ ఉప ప్రాణములు, తర్వాత 11వ వాడు జీవుడు. ఇవి ఏకాదశ రుద్రులు. అనగా జీవుడు స్థూల దేహాన్ని వదిలి వెళ్ళేటప్పుడు తనతో పాటు ఈ 10 ప్రాణాలతో కలిసి వెళ్తాడు గనక అలా వెళ్ళిపోయినప్పుడు స్థూల దేహము అక్కడ ఉంటుంది. అంతవరకు స్థూల దేహముతో సత్సంబంధము పెట్టుకున్న వారందరూ కూడా ఆ దేహములో కదలిక లేకపోతే, స్పందన లేకపోతే ఏమైపోతున్నారు? చుట్టుపక్కల వాళ్ళందరూ రోధిస్తూ ఉన్నారు, బాధపడుతూ ఉన్నారు, ఆ వియోగం భరించలేము అంటున్నారు. అనగా స్థూల దేహాన్ని ఆధారముగా చేసుకొని వివిధ వ్యాపారము చేసినటువంటి ఈ ఏకాదశ రుద్రులు వెళ్ళేటప్పుడు సంతోషాన్ని ఇవ్వకుండా ఏమిచ్చి వెళ్తున్నవి? దుఃఖాన్ని ఏడిపించి వెళ్తున్నవి. కనుక వీటి పేర్లు ఏమిటి? ఏకాదశ రుద్రులు. రుద్రులు అంటే రుదరోదనే, ఏడిపిస్తవి. ఎవరిని ఏడిపిస్తున్నవి? జీవాత్మనే ఏడిపించవు. ఈ 10 రుద్రాలు జీవాత్మను ఏడిపిస్తవి, జీవాత్మ ఈ 10 ఏడిపిస్తుంది, ఈ 11 కలిపి మనని కూడా ఏడిపిస్తవి. ఇది మనం తెలుసుకోవాలి సిద్ధాంతాన్ని. అర్థమైందా? ఇప్పుడు ఇక మరి ఈ 10 ప్రాణాలు ముందు ప్రాణం ఎక్కడుంటుంది అంటే శాస్త్రం ఏం చెప్తుంది అంటే హృది ప్రాణ, హృదయములో ప్రాణం ఉంటుందంట. హృదయములో ఏముంటుంది? ప్రాణం ఉంటుంది. దానిని మనం ఏమంటాము? ఉపరితిత్తులు అంటాము, ఇంకా గుండె కూడా అంటాం. ఈ ఉపరితిత్తుల్లో తర్వాత గుండెనందు ప్రాణశక్తి మంచిగా ఉండాలి. ఒకవేళ గుండెకి ప్రాణం అందలేదనుకోండి, అప్పుడు ఏమైతుంది? మిగతా శరీర అవయవాలన్నీ కూడా దుఃఖింపబడతాయి. ఎప్పుడైతే మనకు గుండె పని చేయడం నెమ్మదవుతుందో అప్పుడు మిగతా అవయవాల మీద వాటి ప్రభావం పడుతుంది. కనుక ఊపిరితిత్తుల్లో కూడా శ్వాస సరిగ్గా నడవలేదనుకోండి, అప్పుడు ఏమవుతుంది? మిగతా వాటి మీద వాటి ప్రభావం పడుతుంది. మీరు చాలా జాగ్రత్తగా ఈ సిద్ధాంతాన్ని తెలుసుకోండి. ఇవి మన శరీరములో ఉన్నప్పుడు ప్రాణం సక్రమముగా పని చెయ్యకపోతే శరీరములో ఉన్నటువంటి మిగతా ఇంద్రియాలపైన, మిగతా అవయవాలపైన వీటి ప్రభావం పడి అక్కడ దుఃఖము కలుగుతుంది. అందుకనే ఏమన్నాడు?
ప్రాణము కూడా రుద్రమే. అది సరిగ్గా పని చెయ్యకపోతే ఆత్మ ఏడుస్తుంది, మిగతా 9 ప్రాణాలు కూడా ఏడుస్తవి. వాటితో పాటు శరీరంలో ఉన్న సర్వ అవయవాలకు దాని ప్రభావం పడుతుంది. కనుక రుద్రః అన్నాడు. ఆ తర్వాత ఏమన్నాడు? గుదే అపానః అనగా గుదా స్థానమున అపానం ఉంటుంది. ఒకవేళ అపానము గనక పని చెయ్యకపోతే మలమూత్ర విసర్జన జరగదు. అప్పుడేమవుతుంది? శరీరము నుంచి మలమూత్రాలు సమయానికి బయటకి పోలేదనుకోండి, ఏమవుతుంది? ప్రాణం మంచిగానే ఉంది, మంచిగా భోజనం చేస్తున్నాం, ఉత్తమ వస్త్రాలు ధరించుకున్నాం, చక్కటి గృహ నిర్మాణము చేసుకున్నాం, మంచి వాహనాదులను సిద్ధం చేసుకున్నాం. కానీ శరీరములో సమయానికి మలమూత్ర విసర్జన జరగడం లేదు. అప్పుడు ఆ దేహమున మిగతా శక్తులు కానీ జీవుడు కానీ సుఖముగా ఉన్నాడా, దుఃఖముగా ఉన్నాడా? దుఃఖంగా ఉంటాడు. దుఃఖముగా ఉంటాడు. కాబట్టి అపానము కూడా రుద్రుడే. జీవాత్మను అపానము కూడా ఏడిపిస్తుంది. అర్థమైందా? శరీరము నుంచి మలమూత్ర విసర్జన సరి అయిన సమయానికి జరగకపోతే శరీరములో ఎన్ని ఆభరణాలు ధరించినా, ఉత్తమ వస్త్రాలు ధరించినా, మంచి మిత్రుల గోష్ఠిలో కూర్చున్నా ఏమైపోతుంది? మనకు శరీరములో దుఃఖం యొక్క ప్రభావము ఉంటుందా, ఉండదా? ఉంటుంది. ఉంటుంది. కాబట్టి గుదే అపానః అనగా మలమూత్ర విసర్జనానికి అది పని చెయ్యకపోతే దుఃఖమే ఉంటుంది. తర్వాత ఏమన్నాడు? సమానో నాభిః సంస్థితః అంటాడు. అనగా సమాన వాయువు ఎక్కడుంది? నాభికి దగ్గరగా ఉందంట. ఈ సమాన వాయువు గనక నాభి దగ్గర పని చెయ్యకపోతే ఆకలి తగ్గిపోతుంది. అనగా ఈ సమాన వాయువు గనక సరిగ్గా పని చెయ్యకపోతే జీర్ణకోశం దెబ్బతింటుంది. అప్పుడు జీర్ణకోశం ఎప్పుడైతే దెబ్బతింటుందో మనకేముంటుంది? ఇంకా వైద్యం మీద ఆధారపడవలసి వస్తుంది. కాబట్టి సమానము అనేది జీర్ణకోశానికి ఉపయోగపడుతుంది. అది పని చెయ్యకపోతే పొట్టలో విపరీతమైన నొప్పి, ఆకలి వెయ్యదు, బలం ఉండదు, నీరసంగా ఉండాల్సి వస్తుంది. అంటే ఏడిపించింది. అందుకనే ఇది కూడా రుద్రనే అంటాడు. తర్వాత ఏమన్నాడు? ఉదానః కంఠదేశస్థః. ఉదానం ఎక్కడుంటుంది అంటే ఈ కంఠ భాగమున ఉంటుంది. మనం గనక కఫము బాగా జమైపోతే శరీరములో ఉదాన స్థానము పని చెయ్యకపోతే ఏమవుతుంది? విపరీతమైన వాంతులు అయిపోతారు. అంటే శరీరములో కఫం ఎక్కువైనా, పిత్తం ఎక్కువైనా ఏమైపోతుంది? వాతపిత్త కఫములు ఎక్కువైపోతే మనకు వాంతులు ఎక్కువైపోతాయి. అందుకనే ఈ ఉదాన వాయువు ద్వారానే, మనం ఉదాన నాడి ద్వారానే, ఆ ఉదాన ప్రాణము ద్వారానే మస్తిష్క భాగమున గల పరమాత్మని ప్రవేశించడానికి ఆ కోశం ఉపయోగపడుతుంది గనక మనం దాన్ని కూడా రక్షించుకోవాలి. అనగా ఉదానము గనక పని చెయ్యకపోతే వాంతుల వల్ల ఇబ్బంది పడతాం. అందుకనే కంఠే ఎప్పుడు కూడా కంఠాన్ని శుద్ధి చేసుకోవాలి. మరి కంఠము శుద్ధముగా ఉండాలి అంటే తప్పకుండా మన భోజన పదార్థములో ఏముండాలి? ఘృతం ఉండాలి. ఏ మానవుడైతే ఘృతాన్ని సేవించడో, ఘృతము తర్వాత కొంచెం మిరియాల పొడి ఏ మానవుడైతే సేవించడో అతనికి కంఠ శుద్ధి జరగదు. అందుకనే ఘృతము కంఠమును శుద్ధి చేస్తుంది. కనుక మనము ఘృతమును తప్పకుండా సేవించవలసిందే ఆరోగ్యంగా ఉండాలి అంటే. తర్వాత వ్యాన సర్వ శరీరంగ అంటాడు. ఈ వ్యానం ఏం చేస్తుంది? ఎలా నారద మహర్షి పౌరాణికుల్లో నారద మహర్షి ఇక్కడి వాతావరణాన్ని, ఇక్కడి ముచ్చట్లను అక్కడ ముచ్చట్లను ఇక్కడ ఎలా తీసుకొస్తాడో ఈ వ్యానం కూడా ఏం చేస్తుంది? ఈ ప్రాణ అపాన
ఉదాన సమానము యొక్క పనులని శరీరమునంతటా ఏం చేస్తుంది? వ్యాప్తింపజేస్తుంది. కనుక ఇవి సరిగ్గా పనిచేస్తే మనం సుఖముగా ఉంటాము. ఇవి విపరీత దశలో పనిచేస్తే దుఃఖం ఏర్పడుతుంది. అదే విధముగా నాగ, కూర్మ, క్రికల, దేవదత్త, ధనంజయ ఈ శక్తుల్ని గనక మనం కోల్పోతే ఏమైపోతుంది? జీవుడు అక్కడ సుఖముగా ఉండడు. ఎందుకంటే ఇప్పుడు మనకు కూడా మామూలు ఫ్రెండ్స్ ఉంటారు, బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు, జిగిరి ఫ్రెండ్స్ ఉంటారు. అనగా మనకు సామాన్యమైన మిత్రుల యొక్క కలయిక రోజు కలిసినా కలవకపోయినా అంత బాధ అనిపించదు. కానీ ఎవరైతే మనకు ఆత్మీయులు ఉంటారో వాళ్ళు గనక మనకి మోసం చేశారు, వాళ్ళ వల్ల మనం బాధపడ్డామనుకో ఆ బాధ దీర్ఘకాలం ఉంటుంది. మరి ఆత్మకు కూడా చాలా చాలా ఆత్మీయ మిత్రులు ఎవరంటే ఈ 10 ప్రాణములే. ఈ 10 ప్రాణాలు గనక జీవునకు అనుకూలముగా లేకపోతే జీవుడు ఆ శరీరంలో సుఖముగా ఉండడు. అందుకనే ఈ 10 ప్రాణాలతో పాటు జీవుడితో పాటు ఈ 10 ప్రాణాలు ఈ స్థూల దేహాన్ని ఏడిపిస్తవి. ఈ స్థూల దేహము ఈ 10-11ని ఏడిపిస్తవి. ఇంతే కాకుండా స్థూల దేహాన్ని వదిలిపెట్టి రాజైనటువంటి జీవుడు వెనుక ఈ 10 ప్రాణాలు పోతే మనమందరము కూడా ఆ వ్యక్తిని కోల్పోయినందుకు ఏడుస్తూ ఉంటాం. అందుకే వీటిని ఏమన్నారు? ఏకాదశ రుద్రులు అన్నారు. అనగా అష్టవసువుల గురించి తెలుసుకున్నాం. తర్వాత ఏకాదశ రుద్రుల గురించి కూడా మనం విన్నాం. ఎందుకంటే మనం చీకటి బావిలో ప్రవేశించకూడదు అంటే మనకు దేవతలు ఎవరిని ఉపయోగించుకోవాలి, ఎవరిని పట్టుకోవాలి అని తెలియాలంటే మనం మూలంలోకి వెళ్ళాలి. ఇప్పుడు ఇక్కడ గమనించవలసింది ఏమిటి అంటే అష్టవసువులు కూడా మూల ప్రకృతి నుంచే నిర్మాణము చేయబడినవి. ఆ తర్వాత ఏకాదశ రుద్రుల్లో ఒక్కడు జీవుడు తప్ప మిగతా 10 రుద్రులు ఏవైతే ఉన్నాయో అవి కూడా మూల ప్రకృతి నుంచే ఏర్పడినవి. ఏవి? అష్టవసువులు కూడా మూల ప్రకృతి నుంచే నిర్మాణము జరిగినవి. ఆ తర్వాత 10 రుద్రులు, 10 పంచ ప్రాణాలు, 10 ఉప ప్రాణాలు కూడా మూల ప్రకృతి నుంచే నిర్మాణము జరిగినవి. ఇక 12 ఆదిత్యులు అనగా ఆదిత్యుడు ఉదయించినప్పుడు, ఆదిత్యుడు అస్తమించినప్పుడు, అంటే ఉదయించే సూర్యుడేమో మన దినమును ప్లస్ చేస్తున్నాడు, అస్తమించే సూర్యుడు మన ఆయువుని ఏం చేస్తున్నాడు? హరిస్తున్నాడు. అనగా ఆదిత్యుని వలన పుట్టి 2వ రోజైంది, పుట్టి 2 మాసాలైంది అంటాం. అంటే ఆదిత్యుడు ఉదయిస్తే దినము మనకు ప్లస్ అయినట్టు కనిపిస్తుంది. ఆదిత్యుడు అనగా సూర్యుడు అస్తమిస్తే మనకు ఆయువు హరించినట్టుగా ఉంటుంది. అనగా సూర్యుని వలననే మనకు ఋతువులు, తర్వాత ఆహార పదార్థాలు, మాసములు, ఈ శరద్, వసంత, శిశిర, గ్రీష్మ, హేమంత ఈ ఋతువుల మార్పులు చూస్తున్నాము. అంతేకాకుండా ముహూర్తము, గడియలు, నిమేషాలు, ఉన్మేషాలు ఇవన్నీ కూడా కలిపితే ఒక మాసం. అనగా నిమేషము, ఉన్మేషము, ముహూర్తము, గడియలు, గంటలు కలిపితే ఒక దినము. ఆ దినమును 15 రోజులకి తీసుకుంటే ఒక పక్షము, అలా 2 పక్షములు తీసుకుంటే ఒక మాసము, అలా 12 అమావాస్యలు పూర్తయితే ఒక సంవత్సరము, 12 చంద్రులు అనగా 12 పౌర్ణములతో, అనగా పౌర్ణమి నుండి పౌర్ణమన్న తీసుకుంటాం, అమావాస్య నుండన్నా అమావాస్య తీసుకుంటాం. అలా ఇవి 12 సమాప్తమైనప్పుడు ఒక వర్షం. ఇలా మనకు ఒక సృష్టి కాలములో సంవత్సరాదులు ఉంటవి. అలా సంవత్సరాలు గడుస్తున్నా కొద్దీ ఇది మన ఆయువుని పెంచినట్టు, ఆయువును తగ్గించినట్టుగా ఉంటవి గనక వీటిని మనం ఏమన్నాము? 12 ఆదిత్యులు అన్నాం. ఇలా
అనగా చైత్ర, వైశాఖ, జ్యేష్ఠ, ఆషాఢ, శ్రావణ, భాద్రపద, ఆశ్వయుజ, మార్గశిర, పుష్యం, మాఘం, ఫాల్గుణం ఈ మాసములు మనకు ఆయువుని ప్రసాదిస్తున్నవి గనక వీటిని మనం ద్వాదశ ఆదిత్యులు అన్నాం. అనగా కాలాన్ని ఇస్తున్నవి, సమయాన్ని ఇస్తున్నవి. ఇవి కూడా మనకు దేవతలే. ఆ తర్వాత ఇంద్రుడు అంటే విద్యుత్. విద్యుత్ వలన మనం వేగవంతమైన వాహనాల యొక్క నిర్మాణం చేసుకుంటున్నాం కాబట్టి అది కూడా దేవతనే. అనగా రవాణా సౌకర్యాన్ని గాని, తర్వాత ఈరోజు మనం వర్షం కురిపించుకోవాలి అంటే విద్యుత్ శక్తి ద్వారానే మనం కరెంటు తయారు చేసుకున్నాం. ఈరోజు మీరు నేను కూర్చొని ఈ విద్యుత్ వలననే మాట్లాడుకోగలుగుతున్నాం కాబట్టి ఇది కూడా మనకు దేవతనే. ఆ తర్వాత ఉంది ప్రజాపతి. ప్రజాపతి అంటే ఒక దగ్గర యజ్ఞము అన్నాడు, ఒక దగ్గర పరమాత్ముడు అన్నాడు. యజ్ఞము ఎందుకు ప్రజాపతి అయింది? యజ్ఞమును ఎందుకు ప్రజాపతి అన్నారు అంటే యజ్ఞము నుండి ఏదైతే ధూమము ఊర్ధ్వం వైపు వెళ్తుందో అలా ఊర్ధ్వం వైపు వెళ్ళినటువంటి ధూమము వలన ఆ ధూమము ఎక్కడ ప్రవేశిస్తుంది? సూర్యునిలో ప్రవేశిస్తుంది. ధూమము ఊర్ధ్వగతి వైపు యానము చేస్తూ తీవ్రంగా పరిగెత్తుతూ సూర్యునిలోకి ప్రవేశిస్తుంది. సూర్యునిలోకి ప్రవేశించినప్పుడు ఏమవుతవి? మేఘాలు పల్చబడతవి. అనగా మేఘాలు ఎప్పుడైతే పలచబడతాయో అవి విచ్ఛిన్నమైనప్పుడు ఆవిరిగా మారి వర్ష రూపములో ఏమైపోతుంది? పృథివికి చేరుతుంది. ఎప్పుడైతే అది పృథివికి చేరుతుందో అది వివిధ అన్నాదులకు కారణం అవుతుంది. అంటే ఈనాడు ఏదైతే మానవీయ సృష్టి ఉందో ఇదంతా కూడా అన్నము ద్వారానే జరుగుతుంది. కాబట్టి యజ్ఞము వలన వర్షములు కురుస్తవి కనుక యజ్ఞమును కూడా ఏమన్నారు? ప్రజాపతి అన్నారు. అనగా మనము 8 వసువులను, 11 రుద్రులను, 12 ఆదిత్యులను, విద్యుత్ను, ప్రజాపతిని జీవుడు ఏం చెయ్యాలి? వీటిని ఏం చెయ్యాలి? జీవుడు ఆచరించాలి, ఉపయోగించుకోవాలి. వీటిని ఏం చెయ్యాలి? జీవుడు ఉపయోగించుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మనము దేవతలు అంటే దానం ఇచ్చేవారిని దేవతలు అన్నాం, ప్రకాశాన్ని ఇచ్చేవారిని కూడా దేవతలు అన్నాం. గురువు ఏం చేస్తాడు? మనకు జ్ఞానాన్ని ఇస్తున్నాడు. రాజు ఏం చేస్తాడు? ఒక మంచి రాజు, ధార్మికుడైన రాజు ఏం చేస్తున్నాడు? మంచి పాలన అంటే చక్కటి పరిపాలన చేస్తాడు. అనగా ఆ వ్యాపార రంగములో ఏ దేశంలో ఏ పదార్థము యొక్క ఎగుమతి దిగుమతి జరుపుతే తన దేశానికి ఆర్థిక వ్యవస్థ జరుగుతుందో అలా ప్రతి విషయములో రాజు ఏం చేస్తున్నాడు? న్యాయబద్ధముగా, ధర్మబద్ధముగా, సూర్యుని వలె వేగవంతముగా అహర్నిశలు తన రాష్ట్రం గురించి ప్రతి అంగములో ఆలోచిస్తున్నాడు గనక రాజు కూడా మనకేమయ్యాడు? దేవుడు. ఇప్పుడు భారతీయ ఏదైతే సనాతన ధర్మములో కొలిచే వ్యక్తులున్నారో వాళ్ళందరూ ఎవరు? మనకు దేవతలే. దేవతలు. కానీ వాళ్ళు ఎవరు? బ్రతికున్నప్పుడు భారతదేశములో మందిరాల యందు పూజింపబడుతున్నటువంటి ఆ విగ్రహాలతో కూడుకున్నటువంటి మూర్తత్వ ఆకారం ఉన్నటువంటి వ్యక్తి యొక్క చిత్రాలు, ఆ చిత్రాలు ఎవరివి? ఒకానొకప్పుడు వాళ్ళు రాజ్యపాలన చేసిన వారే. అంటే ఇక్కడ ఏం చెప్పాడు? అందం తమః ప్రవిశంతి ఏ అసంభూతిం ఉపాసతే. ఎవరైతే మూల ప్రకృతి ద్వారా
కార్యరూప జగత్తుగా మారినటువంటి పదార్థాలని ఉపయోగించుకోకుండా ఉపాసిస్తున్నారు. మీరు అన్మ్యూట్ చేసుకోరా పద్మ గారు, విడియాల పద్మ గారు? ఎవరైతే కారరూప ప్రకృతి ద్వారా ఏర్పడినటువంటి కార్యరూప ప్రకృతిని సద్వినియోగం చేసుకోవాలి, అది ముందు తరానికి చేరాలి, ఆ విధంగా దాన్ని రక్షణ పోషణ చెయ్యాలి, అంతవరకే మానవుడు ఏం చెయ్యాలి? తెలుసుకోవాలి. దీన్ని ప్రదూషణ కాకుండా ఏం చెయ్యాలి? అలాగే ఇప్పుడు రాజులు ఉన్నారు, వాళ్ళు రాజ్యాన్ని ఎలా పరిపాలించారు, వారిని మనమంతా ఏం చెయ్యాలి? ఇప్పుడు రాముని తీసుకున్నా, కృష్ణుణ్ణి తీసుకున్నా, శివుణ్ణి తీసుకున్నా, దుర్గామాతను తీసుకున్నా, సంతోషి మాతను తీసుకున్నా, వీళ్ళంతా రాణులు, రాజులు. వీళ్ళు మనకి ఏంటి? సంతోషి మాతను మీరు తీసుకోండి. సంతోషి మాత ఒక వ్రతం చేపడుతుంది. ఆ వ్రతం చేపట్టేటప్పుడు దాంట్లో ముఖ్యంగా పులుపు అనేది ఆమె స్వీకరించకూడదు. మరి ఎంతో మంది విఘ్నము కలిగిస్తారు, అయినా కూడా ఆమె భయపడకుండా తన వ్రతమును భంగము కలగకుండా ఎన్ని కష్టాలు వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంది. అనగా ధైర్యములో ఎవరు మనకు ఆదర్శము అంటే సంతోషి మాత. అంటే ఆమె యొక్క చరిత్రని మనం చదవాల్సిందే. ఆ చరిత్రను జీవితంలో అవసరం ఉన్నప్పుడు మనం ఉపయోగించుకోవలసిందే. కానీ మనం ఏం చేస్తున్నాం ఈరోజు? ఆమెను ఏ ప్లేస్ లో కూర్చోబెట్టాం మనము? చరిత్ర వరకు. ఏ దేవత ప్లేస్ లో? మీ కర్మ ఫలాలను ప్రసాదించి ఈ సృష్టిని కారణరూప జగత్తు నుండి కార్యరూప జగత్తుగా మార్చాడే లయకర్త ఉన్నాడే, కర్మఫల ప్రదాత ఉన్నాడే, అతని స్థానములో మనం ఎవరెవరిని కూర్చోబెట్టినా? రాజుని, మహారాజుని కూర్చో. అందుకే ఏమన్నాడు? అసంభూతి ముపాసతే. ఎవరైతే వివిధ శరీరాదులను ధరించుకొని ఉన్నప్పుడు గొప్ప కార్యములు చేశారో వారి యొక్క చరిత్రను మనము చదివి మన జీవితములో అటువంటి సమస్యలు వచ్చినప్పుడు వారిని మనం ఆదర్శంగా తీసుకోవాలి, తప్పదు. ఎందుకంటే మనం కొన్ని సందర్భములో ప్రాక్టికల్ కాలేము. మనందరికి కూడా మనం సిద్ధ పురుషులము కానంత వరకు, సామాన్యముగా ఉన్నంత వరకు మనకు ఎవరితో ఒకరిది చరిత్రను, జీవితము, కష్టాలు విన్నప్పుడు కాస్త మనకు ధైర్యం లభిస్తుంది. అంతవరకు ఏమనుకుంటాం? నేనే కష్టపడుతున్నాను అనుకుంటాం. కానీ చూస్తాం మనలాంటి కష్టపడే వాళ్ళు ఇంకొకరు ఉన్నారన్నప్పుడు మనకేమనిపిస్తుంది? కొంచెం ధైర్యం వస్తుంది. ఆ ధైర్యం వల్ల మనం ఆ సమస్యని ముందుకు తీసుకెళ్తాం. ఈ రోజు మనం రాముడి మందిరాలు ఉండవలసిందే, కృష్ణ మందిరాలు ఉండవలసిందే. కానీ ఆ మందిరములో ఏమి జరగాలి? వాళ్ళ గురించి చరిత్ర యొక్క జ్ఞానాన్ని బోధింపబడాలి. అక్కడ కూర్చొని వాళ్ళు ఎలా ఆదర్శమయ్యారు, ఎందుకు ఆదర్శం అవుతున్నారు, మనం వీళ్ళని ఎందుకు గౌరవించాలి అనేది అక్కడ చరిత్ర మాత్రమే చెప్పబడాలి. కానీ ఈరోజు మనం ఏం చేస్తున్నాము? వాళ్ళకి దేవతలు దేవుళ్ళ లాగా పూజిస్తున్నాము. వారికి చేసి మనం ఎవరిని మర్చిపోయాము? సృష్టికర్తను మర్చిపోయాం. ఎప్పుడైతే సృష్టికర్తను మర్చిపోతామో, సృష్టికర్త స్థానమున అన్యులని కూర్చోబెడతామో, అప్పుడు ఏమవుతుంది? మన జీవితం పతనమే అవుతుంది. అర్థమైందా? మన జీవితం ఏమవుతుంది? పతనం అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మనము రాముణ్ణి తీసుకుంటాం. రాముడి యొక్క చరిత్ర తీసుకుంటే ఏమవుతుంది? రాముడు ఎవరిని చెట్టు వెనుక నుండి చంపుతున్నాడు?
వాలిని చంపుతాడు. అక్కడ ఏం చెప్తాము? రాముణ్ణి మనం ఏమని చెప్తున్నాము? అవతార పురుషుడు అనగా కృష్ణ అవతారం, రామ అవతారం, ఇవి దేవుడి యొక్క అవతారాలు అంటున్నాం. ఇప్పుడు మీరు గమనించుకోండి, అసలు ఒక వస్తువు తయారు చెయ్యడంలో శ్రమ ఎక్కువందా, ఆ వస్తువుని పగలగొట్టడంలో శ్రమ ఎక్కువందా? తయారు చేయడంలో శ్రమ ఎక్కువ, పగలగొట్టడంలో శ్రమ తక్కువ ఉంటది. మరి పరమాత్ముడు సృష్టి కార్యము చేస్తున్నప్పుడు ఒక దుష్టుణ్ణి హతమార్చుకోవాలి అంటే, ఇంత పెద్ద జగత్తు యొక్క నిర్మాణము చేసిన పరమాత్ముడు ఒక దుష్టుణ్ణి హతమార్చలేడా? హతమార్చగలిగే సమర్థుడైన పరమాత్ముడు అవతారం ఎందుకు ఎత్తాల్సి వస్తుంది అంటే, మనం పరమాత్మని యొక్క సత్య స్వరూపాన్ని ఏం చేశాము? కాస్త వికృతిగా మార్చాం. అనగా పరమాత్మని యొక్క స్వరూపాన్ని ఉన్నది ఉన్నట్టుగా తెలుసుకోలేకపోతున్నా. అందువల్ల ఏమైపోయింది? పరమాత్ముణ్ణి మన హృదయ మందిరములో ఆరాధించడం ఆపేశాం. ఎందుకంటే జీవుడు ఎందుకు పతనం వైపు వెళ్తాడు అంటే, ఎప్పుడైతే జీవుడు ఈ మస్తిష్క భాగం అనే హృదయ గూటిలోకి ప్రవేశించాలి అనే నిర్ధారణ అవుతుందో, అప్పుడు ఆ గుహ ద్వారములు ఎప్పుడు తెరవబడతవి అనగా, ఆ గుహలో ఉన్నటువంటి ప్రకాశవంతమైన దేదీప్యమానమైన విరాజమానుడైనటువంటి పరమాత్ముడు జీవునకు ఎప్పుడు అగుపడతాడు? జీవుడు ఎప్పుడైతే పవిత్రముగా ఉంటాడో. ఎప్పుడు అగుపడతాడు? ఎప్పుడైతే పవిత్రముగా ఉంటాడు. మరి జీవుడు పవిత్రముగా ఉండాలి అంటే ఏమిటి? జీవుడు తన చుట్టూ ఉన్నటువంటి బావిని శుద్ధిగా పెట్టుకోవాలి. జీవుని చుట్టూ ఎవరున్నారు? కోరికలు ఉన్నవి, ఆలోచనలు ఉన్నవి, ధారణ ఉంది, పూర్వజన్మ సంస్కారాలు ఉన్నవి, రాగ ద్వేష ఇచ్ఛ ప్రయత్న ఇవన్నీ కూడా జీవుణ్ణి ఇలా ఒక వల వేసుకొని ఉన్నవి. అవి ఎప్పటి వరకైతే శుద్ధి కావో అప్పటి వరకు జీవుడు తన హృదయ గూటిలో ఉన్నటువంటి పరమాత్ముని చూడలేడు, దర్శించుకోలేడు. ఇవాళ ఏ విద్వాంసుడైతే, ఏ రాజు అయితే ప్రజలను యథార్థ మార్గం వైపు తీసుకెళ్ళగలిగాలో, ఆ గురువులే ఏం చేశారు? ప్రజలను మందిరములో ఉన్నటువంటి ఆ విగ్రహమే దేవుడు, ఇతనికి అభిషేకాలు చెయ్యండి, ఇతన్ని దర్శించుకుంటే మీకు స్వర్గ ప్రాప్తి కలుగుతుంది అని చెప్పేశారు. అది పరంపరగా మారిపోయి మన క్యారెక్టర్ ఎక్కడుండాలో అక్కడే ఉంది. వెళ్తున్నాం, కొబ్బరికాయ కొడుతున్నాం, ఒక వీలవుతే ముత్యాల హారమో బంగార హారమో సువర్ణాది వస్త్రాలు ఇచ్చేస్తున్నాం, దర్శనం బాగా జరిగిందంటున్నాం, తిరిగి వచ్చేస్తున్నాం. ఆత్మశుద్ధి పనే అక్కడ జరగడం లేదు. ఎప్పుడైతే ఆత్మ ఈ దేహాదుల యందు తన స్వరూపాన్ని ఎప్పటి వరకైతే జీవాత్మ వేరుగా చూసుకోదో అప్పటి వరకు జీవాత్మ ఎక్కడ ప్రవేశిస్తుంది? ఎక్కడ ప్రవేశిస్తుంది? ఎప్పటి వరకైతే జీవాత్మ తనలో ఉన్నటువంటి మలినాలను, తనను ఆవరించుకొని ఉన్నటువంటి మలినాలను శుద్ధి చేసుకోదో, అనగా జీవాత్మలో ఏవైతే ధర్మ అధర్మ కోరికలు ఉన్నాయో ఆ కోరికలు ఎప్పటి వరకైతే ధర్మానుకూలముగా ఉండవో, ఎప్పటి వరకైతే శుద్ధం అవ్వవో అప్పటి వరకు జీవుడు ఎక్కడుంటాడు? దేహాదులందు బంధించబడతాడు. అందుకని ఏమన్నాడు? అందం తమః ప్రవిశంతి. ఎవరైతే ఉపాసింపదగినటువంటి పదార్థాన్ని ఉపాసింపక వదిలిపెట్టుకో అంటే ఉపయోగించుకోవలసిన పదార్థాలను ఉపాసిస్తాడో, అనగా ఈరోజు చూడండి, మనం ఒక సభలో కూర్చున్నాం,
అక్కడ మనకు పరమాత్మని స్థుతి కంటే కూడా ఏ స్థుతి ఎక్కువ నచ్చుతుంది? ఆత్మస్థుతి నచ్చుతుంది. అక్కడ పరమాత్మని యొక్క గుణగణాల కంటే, పరమాత్మని యొక్క కార్యరూప సృష్టి కార్యాన్ని వర్ణించడము కంటే ఎవరిని వర్ణిస్తాము మనం? నేను ఇన్ని కార్యక్రమాలు చేశాను, ఇన్ని బావిలు కట్టించా, ఇన్ని బిల్డింగ్లు కట్టించాను, ఇన్ని ధర్మసత్రాలు కట్టించా, ఇన్ని వస్త్రాలు దానం చేశా. ఇది ఆత్మస్థుతి చేసుకుంటున్నా. చెయ్యవలసింది ఏమిటి? మనం పరమాత్మని స్థుతి చెయ్యవలసిన చోట ఏం చేస్తాము? ఆత్మస్థుతి ఎక్కువైపోయింది. సెల్ఫ్ గురించి పొగుడుకోవడం ఎప్పుడైతే ఆత్మస్థుతి ఎక్కువైతుందో, ఎప్పుడైతే జడ ప్రకృతిని ఆరాధించడం ఎక్కువైతుందో, అప్పుడు ఎవరు దూరం అయిపోతారు? పరమాత్మ దూరం అయిపోతాడు. దూరమైనప్పుడు ఏమవుతుంది? చీకటిలో కాలు జారే ప్రమాదం ఉంది. కాలు జారినామంటే వైద్యము తప్పదు. ఇది అదే చెప్తున్నాడు. ఏ మానవుడైతే అసంభూతిం అనగా ఉత్పన్నము కాని సత్వరజ తమో గుణ పరమాణువుల ద్వారా కార్యరూప జగత్తు ఏర్పడుతుందో, ఆ కార్యరూప జగత్తుని చూసి మురిసిపోతాడు, దాన్నే ఆరాధిస్తున్నాడు, దాన్నే సొంతము చేసుకుంటున్నాడు. అంతేకాకుండా తన స్థుతినే చేసుకుంటున్నాడు. లేక తనకంటే ముందు వచ్చిన రాజాది రాజులని సృష్టికర్త అయిన స్థానములో కూర్చోబెడతాడు. అటువంటి వ్యక్తి ఎప్పుడు కూడా మోక్షధామమునకు వెళ్ళే అవకాశాన్ని సంపాదించుకోలేడు. వెంటనే ఎక్కడ ప్రవేశిస్తాడు? వివిధ యోనుల యందు ప్రవేశిస్తాడు అని పరమాత్ముడు మనకి ఏం చెప్తున్నాడు? ఎవరు మోక్షంలోకి వెళ్తారు, ఎవరు వివిధ యోనిలోకి వెళ్తారు అంటే ఈ మంత్రంలో పరమాత్ముడు చెప్పాడు. ఆత్మస్థుతి చేసేవాడు, తర్వాత ఉపాసింపదగినటువంటి వ్యక్తిని వదిలిపెట్టి అతని స్థానమున అన్యులని ఉపాసించడము వలన ఉపయోగించుకోవలసిన పదార్థాలు, ఇప్పుడు సూర్యుడున్నా, సూర్యుని మనం ఏం చెయ్యాలి? చక్కగా డ్యామేజ్ కాకుండా చెట్లను పెట్టుకోవాలి. కానీ మనం ఏం చేసాము? 2 అగరబత్తులు పెట్టేసి రౌండ్ గా తిరుగుతాం. ఆ సూర్యుని ఎదురుగా మనం ప్రాతకాలమున లేసి ఆ సూర్య తాపాన్ని మన శరీరంలోకి ప్రవేశించేలాగా తప్పకుండా మనం సూర్య దర్శనం చేసుకోవాలి. ఆ తర్వాత వివాహమునందు కూడా భార్యాభర్తలకు సూర్య దర్శనం ఉంది. విధి విధానములో, సంస్కార విధిలో సూర్య దర్శనం ఉంది. వివాహ సంస్కారములో ఎందుకు సూర్యుని చూపించమంటాడు అంటే, సూర్యుని ప్రకాశము చేత చంద్రుడు కాంతిని పొంది భూమండలములో అన్నాదులకి ఉత్పత్తికి కారణమవుతున్నారు. అనగా సూర్య చంద్ర గోళాలను అనుసరించే నక్షత్ర మండలం ఉంది, ఆధారం పృథి ఉంది. అలాగే మనం ఇరువురము దంపతులం అవుతున్నాము. మనకు ఆధారం ఈ గృహస్థం. ఈ గృహస్థంలో నీవు చంద్రమా అయితే, నేను సూర్యుణ్ణి అయితే సంతానము, ప్రజలు మనకు నక్షత్రాలు. ఇలా మనము ఈ నక్షత్ర మండలములో పృథివిని ఆధారముగా చేసుకొని సూర్యుని యొక్క ప్రకాశముతో ఇవన్నీ ఎలా సుఖముగా ఉన్నాయో, భర్తనగు నాతో నీవు సుఖమును పొంది ఎలా చంద్రుని కాంతితో అన్న ఉత్పత్తి సరిగ్గా జరుగుతుందో, నీ వలన నా కుటుంబము, మా గ్రామస్తులు, మా బంధువులు, మన మిత్రవర్గము, మన ప్రజలు ఎప్పుడు కూడా సుఖముగా ఉందురుగాక అని సూర్యుణ్ణి చూపిస్తాడు. ఆ మంత్రానికి అర్థం అది. అంతేకాని సూర్యుని వలె శాసనము లేదు, సూర్యుని వలె తేజస్సు లేదు, సూర్యుని వలె ఉపకార భావన లేదు. కేవలము 2 అగరబత్తులు వెలిగించి ఇలా సూర్యునికి తిప్పి దండం పెడితే అది యథార్థమైన పూజ కాదు. అలా ఎవరైతే ఆత్మస్థుతి చేసుకుంటారో, ప్రకృతి వెనక పరిగెడుతున్నారో, రతాహ అందులోనే రమింపబడతారో, వాళ్ళు మరలా బావిలోనే ప్రవేశిస్తారు అని ఈ మంత్రం మనకు ఉపదేశించింది.
ఇంతటితో ఈనాటి ఉపన్యాసాన్ని సమాప్తం చేసుకుందాం. ఓం శాంతి శాంతి శాంతి. శాంతి పాఠ చేస్తాం.